హే వాట్సాప్ గైస్, నేను మీ విష్ణు mania. ఈరోజు మనం ఈ వీడియోలో OnePlus 9 5G గురించి అయితే చూద్దాం. ఈ OnePlus 9 5G మనకు ఒక మంచి కెమెరా క్వాలిటీ ఇస్తుందా, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందా, ఓవరాల్గా మనం ఈ వీడియోలో అయితే OnePlus 9 5G రివ్యూ అయితే చూద్దాం. ఓకే, బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే మనం ఫస్ట్ మొబైల్ చూడొచ్చు. మొబైల్ చూడండి, చాలా ప్రీమియంగా ఉంది. కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. గ్లాసీ ఫినిష్తో వచ్చింది ఇది. హసల్ బ్లేడ్. ఓకే, ఇంకా మనం బాక్స్లో కంటెంట్ చూసుకుంటే మనకి ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, కేస్ అయితే వేసి చూద్దాం ఎలా ఉందో. కేస్ పైన నెవర్ సెటిల్ అని రాసింది. కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మరి అంత చీప్గా అయితే ఏం లేదు. ఓకే, అలాగే దీంట్లో మనకి 65 వాట్స్ ర్యాప్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్గా ఎక్కుతుంది. ఇది మనకి ఈ మొబైల్ 4500 mAh కెపాసిటీతో వస్తుంది బ్యాటరీ. ఓకే, ఇప్పుడు అన్నీ సైడ్ పెట్టి ఫస్ట్ మనం మొబైల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ OnePlus 9లో డిజైన్ వైజ్ చూసుకుంటే మనకి ఫస్ట్ లుక్ మొబైల్ చేతిలోకి తీసుకోగానే చాలా ప్రీమియం అనిపిస్తుంది. గ్లాసీ ఫినిష్ కానివ్వండి, ఆ కెమెరా సెటప్ కూడా మనకు కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. అక్కడ హసల్ బ్లేడ్ అని మెన్షన్ చేయడం కానివ్వండి. ఓవరాల్గా మొబైల్ ఫస్ట్ లుక్ చూసుకుంటే నాకైతే డెఫినెట్లీ కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, మీరు చూడొచ్చు. దీంట్లో మనకి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే లేదు. మనకి దీంట్లో ఎంత స్టోరేజ్ వస్తుందో అంత మనం యూజ్ చేసుకోగలం. దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. పైన ఒక సిమ్, కింద ఒక సిమ్ పెట్టుకోవచ్చు. ఈ సైడ్ మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. సైడ్ మ్యూట్, రింగర్ ఉంది, పవర్ బటన్ ఉంది. పైన మనకు ఒక మైక్ ఇచ్చినారు. ఓకే, ఇది మనం ఓవరాల్ OnePlus 9 5Gలో డిజైన్ వైజ్ చూసుకుంటే డిజైన్ వైజ్ అంతా ఓకే, బాగానే ఉంది. నాకు స్మాల్ థింగ్ మిస్ అయింది ఏంటంటే కర్వ్డ్ స్క్రీన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఓకే, దీంట్లో ఫింగర్ ప్రింట్ అయితే చాలా క్విక్గా వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మనం అంటే జస్ట్ ఫింగర్ పెట్టగానే ఫింగర్ ప్రింట్ అయితే అన్లాక్ అవుతుంది. ఫేస్ అన్లాక్ అయితే అసలు లాక్ స్క్రీన్ కూడా పడట్లేదు, మీరే చూడండి. జస్ట్ పవర్ బటన్ ప్రెస్ చేయడమే ఫోన్ అయితే అన్లాక్ అయిపోతుంది. ఓకే, బోత్ ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ ఐడీలో కానీ ఎలాంటి ఇష్యూస్ లేదు. రెండు చాలా క్విక్గా అయితే వర్క్ అవుతున్నాయి, అలా చాలా ఎక్యురేట్గా కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే. ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఓవరాల్గా దీంట్లో కలర్స్ కానీ, వివింగ్ యాంగిల్స్ కానీ, బ్రైట్నెస్ పరంగా కానీ డెఫినెట్లీ ఎలాంటి ఇష్యూ అయితే లేదు. నేను ఆల్మోస్ట్ దీన్ని హై సన్లైట్లో కూడా యూజ్ చేశాను. నాకు విజిబిలిటీ అయితే చాలా బాగుంది. వీడియో క్వాలిటీ కానీ, మనకి ఆడియో క్వాలిటీ కానీ ఎలాంటి ఇష్యూ అయితే లేదు. స్క్రీన్ అయితే చాలా స్మూత్గా ఉంది. 120 Hz రీఫ్రెష్ రేట్ ఇవ్వడం వల్ల డెఫినెట్లీ మనకి స్క్రీన్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఓకే, మీరే చూడొచ్చు. మనకి ఇక్కడ రిఫ్రెష్ రేట్లో మనకి 120 Hz ఇచ్చినాడు, అలాగే 60 Hz ఇచ్చినాడు. డెఫినెట్లీ మీరైతే మంచి చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు 60 Hzకి 120 Hzకి, మెయిన్లీ మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఎస్పెషల్లీ. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లభిస్తుంది. ఓకే, దీంట్లో కలర్స్ కానీ న్యాచురల్గానే ఉన్నాయి. వైడ్ యాంగిల్ కెమెరా ఇది మనకి 50 మెగాపిక్సెల్తో లభిస్తుంది. ఓకే, ఇంకా దీంట్లో మనకి 2x జూమ్ ఉంది. ఓకే, ఈ 3 లెన్స్ కూడా చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. ఓకే, ఇది 2x నుంచి తీసిన ఫోటో. డీటెయిల్స్ కానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ నోటీస్ చేయండి. నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఈ షాట్. డీటెయిల్స్ మీరే నోటీస్ చేయొచ్చు. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా వచ్చాయి. ఓకే, ఇది వైడ్ యాంగిల్ షాట్. వైడ్ యాంగిల్ షాట్లో కూడా మీరు డీటెయిల్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి. కలర్స్ కూడా మనకి న్యాచురల్గానే ఉన్నాయి, ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం లాంటివి ఏం లేదు. ఓకే, ఇది నార్మల్ షాట్. ఓకే, ఓవరాల్గా కెమెరా అయితే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నేను చాలా షాట్స్ అయితే క్లిక్ చేశాను. OnePlus 8తో దీన్ని కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు కెమెరా విషయంలో మాత్రం. ఓకే, ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది.
ఓకే, డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీరే నోటీస్ చేయొచ్చు. నేను జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. బట్ స్కిన్ టోన్ అయితే మరీ అంత న్యాచురల్గా లేదు, కలర్స్ అయితే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, అదైతే మీరు కొన్ని నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ క్యామ్లో అయితే నాకు అంత మంచి అప్గ్రేడ్ ఏమీ అనిపించలేదు, బట్ బ్యాక్ కెమెరాలో మాత్రం డెఫినెట్లీ ఒక మంచి అప్గ్రేడ్ అయితే ఉంది. ఓకే, దీంట్లో మనం మ్యాక్సిమం 8K వరకు అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 8Kలో వీడియో స్టెబిలిటీ అయితే నాకు అంత నచ్చలేదు, 4K వరకు అయితే వీడియో స్టెబిలిటీ బాగుంది, మీరే చూడండి. ఓకే, ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి మనం 4Kలో అయితే వీడియోస్ రికార్డ్ చేయలేం, ఇది ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఫ్రంట్ క్యామ్లో కూడా 4K వీడియో రికార్డింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఓకే, దీంట్లో మనం మ్యాక్సిమం 1080p 30 or 60 ఫ్రేమ్స్ వరకే రికార్డ్ చేయగలం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఓకే, ఇది మనం ఓవరాల్గా కెమెరా వర్క్ చూసుకుంటే, కెమెరా అయితే ఓవరాల్గా బ్యాక్ కెమెరాస్ మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్సే చేసాయి, బట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే అంత ఇంప్రెసివ్గా లేదనే చెప్పాలి. OnePlus 8 నుంచి ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే నాకేం అనిపించలేదు. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది దీని పర్ఫార్మెన్స్. నేనైతే దీంట్లో ఆల్మోస్ట్ పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ చాలా గేమ్స్ అయితే రన్ చేశాను. నాకు ఈవెన్ సింగిల్ ఫ్రేమ్ డ్రాప్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి డెఫినెట్లీ మీకు పర్ఫార్మెన్స్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది OnePlus 9. ఈవెన్ మీరు పబ్జీ ఎంత హై గ్రాఫిక్లో ఆడుతున్నా కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు, మీకు చాలా స్మూత్గా అయితే గేమ్ రన్ అవుతుంది. ఈవెన్ మీకు ఈ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీకు ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్లో. ఓకే, ఎంతసేపు అని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు, కొంచెం మన ఛానల్ని అట్టా సబ్స్క్రైబ్ చేసేసుకొని చూస్తే బాగుంటుంది కదా నాకు కూడా. ఓకే, దీంట్లో మీకు ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నాను, వీడియో క్వాలిటీ చూడండి, సౌండ్ కూడా ఈ మొబైల్ నుంచి వస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఓవరాల్గా OnePlus 9 5G రివ్యూ చూసుకున్నట్లయితే, దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే OnePlus 9లో దీని కెమెరాస్ అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా నచ్చని విషయాలు చూసుకుంటే దీంట్లో ఫ్రంట్ కెమెరా యావరేజ్గా ఉంది, అండ్ డిస్ప్లే వచ్చేసి మనకు కర్వ్డ్ స్క్రీన్ ఇచ్చుంటే చాలా బాగుంది అనిపించింది. ఓకే, డెఫినెట్లీ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇంకా ఏంటి చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.